హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆలోచించిన మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కగా చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. ఈరోజు మనం నపుంసకత్వంకి ఒక అద్భుతమైనటువంటి నపుంసకత్వం తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. అయితే నపుంసకత్వం అంటే ఏదో మనం బయట చూసినట్టుగా తేడా కానివ్వండి, లేదంటే 0.5 అంటూ ఉంటాము, లేదా చాలా రకాల పేర్లతో మనము గే అని పిలుస్తూ ఉంటాం. సో ఇవి కాకుండా నపుంసకత్వం అంటే అర్థం ఏంటి అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పుట్టుకతో వచ్చేది, రెండవది నడి మధ్యలో వచ్చేది. సో అంటే పుట్టుకతో వచ్చినప్పుడే హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల, హార్మోన్స్ తేడా వల్ల పుట్టుకతోటే వాళ్ళు కొంతమంది ఎలా అంటే మనం ట్రాన్స్ లా అంటుంటాం కదా, అలా తయారవుతుంటారు. వారికి అంటే ఆడవాళ్ళ హార్మోన్స్ అంటే ఎక్కువగా ఉండడం, అంగస్తంభం లేకపోవడం, మాట్లాడినా, చూసినా, నడిచినా స్త్రీలలాగానే కనిపిస్తూ ఉండడం అనే ఇలాంటి సమస్యని కూడా మనం గుర్తించవచ్చు. సో ఇలాంటి దానికి చికిత్స గురించి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నప్పుడు మాత్రమే దీర్ఘకాలిక చికిత్స ద్వారా వాళ్ళని క్యూర్ చేయగలుగుతుంటాం. ఇక నడి మధ్యలో వచ్చేది. సో దీనికి కారణం ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రావడం వయసులో ఉన్నప్పుడు, ఎట్లాంటివి అంటే ఏదైనా యాక్సిడెంట్ లాంటివి కావడం, నడుముకు దెబ్బ తాకడము, మెదడుకు దెబ్బ తాకడము, లేదా కొంతమందిలో కొంత వయసు వచ్చిన తర్వాత శరీరం అంతా కూడా చిక్కుపోవడము, బలహీనంగా ఉండడము, రతి పట్ల ఆసక్తి లేకుండా ఉండడము, వారికి ఉన్నటువంటి దురలవాట్లు అంటే అధికంగా మద్యం సేవించే వాళ్ళు కానివ్వండి, పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళు కానివ్వండి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, వీరికి ఏమవుతుందంటే మధ్యలోనే నపుంసకత్వం లాగా అంటే అంగస్తంభనలు జరగవు, ఫీలింగ్స్ రావు, కోరికలు ఉండవు, చూసినా కూడా వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటారు. సో ఇలాంటి నపుంసకత్వాన్ని తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. చిట్కా వచ్చేసి దేని గురించి ఎక్కువగా పనిచేస్తుందంటే ఇది మెయిన్ గా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ డెవలప్మెంట్ ని అధికం చేయడానికి, శరీరానికి మంచి ప్రోటీన్ ని, బలాన్ని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాలకు కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువే, కేవలం 3 ఐటమ్స్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఏంటి అంటే ఒక గుడ్డును తీసుకొని ఒక బౌల్లో కొట్టి అందులో ఉన్నటువంటి పచ్చ సొనను తీసి పక్క పెట్టేసేయండి. మనకు కావాల్సింది కేవలం తెల్ల సొన మాత్రమే. ఈ తెల్ల సొనలో, ఒక కోడిగుడ్డు తెల్ల సొనలో అధికమైనటువంటి ప్రోటీన్స్ ఉంటాయి, చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా, మనకి ఎక్కడ లభించిన డి విటమిన్ కూడా ఈ తెల్లగుడ్డు సొనలో లభిస్తుంది. ఓకే, అంతేకాకుండా దీనిలో ఒక 1/2 చెంచాడు కురసాని వాము అని మనకు చౌదాపుడి దుకాణాలు లభిస్తుంటుంది. కొంతమంది వామునే కురసాని వాము అని అమ్ముతున్నారు. కురసాని వాము వేరు, వాము వేరు, గుర్తుపెట్టుకోండి. కురసాని వాము ఒక 1/2 చెంచాడు దంచి పొడి చేసి అందులో కలపండి. ఈ కురసాని వాముతో పాటుగా కొద్దిగా 1/2 చెంచాడు తేనె, 1/2 చెంచాడు నెయ్యిని కూడా అందులో కలుపుకోండి. దీంతో పాటుగా ఒక 1/2 చెంచాడు నువ్వుల పొడిని కూడా కలపండి. ఓకేనా, తేనె, నెయ్యి, తెల్లగుడ్డు సోన, నువ్వులు, అదేవిధంగా కురసాని వాము, ఇవన్నీ 1/2 చెంచా కలుపుతూ ఉండండి. కలిపి ఇలా తయారైన మిశ్రమాన్ని ఉదయం పూట పరికడునే తీసుకోవాలి. తినడానికి కొంతమంది స్మెల్ పడదు అంటారు, బట్ నోట్లో వేసేసుకోండి టక్కున. ఓకేనా, కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరానికి మంచి బలాన్ని పెంచడానికి పరికడునే తీసుకోవాలి. అన్నం తిన్నాక తీసుకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు. ఓకేనా, దీనివల్ల శరీరం అంతా కూడా త్వరగా వ్యాప్తి చెంది మంచి ఎనర్జీని ఇవ్వడానికి, అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్ ని వేగవంతం చేయడానికి, అంగం మీద రక్త ప్రసరణ పెంచడానికి ఈ చిట్కా అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఎంతో మంది కూడా ఈ సజెస్ట్ చేయడం, చాలా మంది కూడా దీన్ని ఒక ప్రయోగంలాగా ప్రయత్నించి కూడా ఒక వారం నుంచి 10 రోజుల్లో కొంత రిజల్ట్ కనబడుతుంది అని చెప్పడం కూడా జరిగింది. సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడాలంటే, చిన్న సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నట్లయితే ఈ చిట్కాలు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. నేను చెప్పిన ప్రతి చిట్కా కూడా ఖచ్చితంగా ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది. వీలైనప్పుడు అన్ని చిట్కాలు ఏదో బెస్ట్ చిట్కాని సెలెక్ట్ చేసుకొని మీరు క్రమం తప్పకుండా ఫాలో అవుతూ మంచి ఫుడ్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ పొందాలి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి బాధపడుతూ ఎవరికి చెప్పాలి, ఎవరికి సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళి కలవాలో తెలియక సతమతం అవుతున్నట్లయితే, కొంతమంది ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడుతున్నట్లయితే ఆయుర్వేదం ద్వారా ఇలాంటి సమస్యల్ని చాలా త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న అడ్రస్ ద్వారా కానివ్వండి, నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యకు సంబంధించినటువంటి మెడిసిన్ ని, ట్రీట్మెంట్ ని, సలహాలని, సూచనలు అన్ని పొందవచ్చు. మీరు రాలేని పక్షంలో మీ వద్దకే కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ ని అందిస్తాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇంటి వద్ద నుండి మెడిసిన్ పొంది దానికి సంబంధించినటువంటి ఫుడ్, పథ్యం, సలహాలు అన్ని కూడా పొంది ఈ సమస్యను చాలా త్వరగా బయటపడి ఒక కొత్త హ్యాపీ లైఫ్ ని కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.